దేవదేవుడి విషయంలో పాపం చేసి సంబరాలు చేసుకోవడానికి వైసీపీకి సిగ్గుండాలని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో వైసీపీకి ఎలాంటి క్లీన్ చిట్ రాలేదని, వైసీపీ చేసుకునేది అసత్య ప్రచారమేనని ధ్వజమెత్తారు. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని ఎన్డీడీబీ నివేదిక స్పష్టం చేసిందని, ఇదే అంశం సిట్ అనుబంధ ఛార్జ్షీట్ 35వ పేజీలోనూ ఉందని మంత్రి కేశవ్ చెప్పారు. వైసీపీ చెప్తున్నట్లుగా క్లీన్ చిట్ ఎక్కడెక్కడ వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. చేసిన తప్పునకు క్షమాపణలు కోరాల్సింది పోయి తప్పే జరగనట్లు ప్రజల్ని మోసగించాలనుకోవటం దుర్మార్గమన్నారు. లడ్డు నాణ్యత ఎప్పటికీ తగ్గకూడదు అనేటువంటి ఉద్దేశంతో నిబంధనలన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాలి అన్నప్పుడు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా నిబంధనల్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైనటువంటి కమిటీ మళ్ళీ ఈ నిబంధనలన్నింటినీ సరళీకృతం చేయడం కోసం ఒక కమిటీని వేసుకున్నారు. ఇక్కడే పునాది పడింది ఈ అక్రమాలన్నింటికీ కూడా. ఈ దుర్మార్గపు ఆలోచనతోనే పునాది పడింది. ఆ రోజు నుంచే లడ్డూలో కల్తీ మొదలైంది అనడానికి మనకి ఆధారాలున్నాయి. అప్పుడున్నటువంటి ఈవో ల్యాబ్ కి శాంపుల్స్ ని పంపిస్తే, వారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలలో సప్లై చేసిన నెయ్యిని CFTRI మైసూరుకు పంపిస్తే వాళ్ళు అందులో కల్తీ జరిగింది అని 2022లోనే తేల్చారు. అది ఏదైతే ఇప్పుడు మనం కెమికల్ గురించి, బీసిస్టోస్టెరాల్ గురించి మాట్లాడుతున్నామో, జంతు అవశేషాల గురించి మాట్లాడుతున్నామో, అది కూడా ఉంది అనేటువంటిది ఆ రోజున నిర్ధారించింది. ఈ నివేదికని తొక్కిపెట్టారు. ఇవాళ ఏ సిట్ అయితే ఉందో ఆ సిట్ నివేదిక దీన్ని స్పష్టంగా తేల్చి చెప్పింది. దాదాపు 240 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది. ఇందులో 4 కోట్ల రూపాయలు చిన్న అప్పన్న అకౌంట్లకు వచ్చాయి, అక్కడి నుంచి ఇతర అకౌంట్లకు మళ్లించబడ్డాయి. ఆ ఎవరి అకౌంట్లకు పోయినాయి అనేటువంటిది కూడా బయటికి రావాలి. ఎన్డీడీబీ కూడా ఒక శాంపిల్ పోయింది. వాళ్ళకు పంపినటువంటి శాంపిల్స్ లో ఆ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉండే అవకాశం ఉన్నాయి ఈ శాంపుల్లో అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చింది. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ ఇచ్చింది, జంతువులు కొవ్వు లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్లో చెప్పారు? ఉంది అని నేను స్పష్టంగా చెప్తున్నా. సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా. దేవదేవుడికి సంబంధించినటువంటి విషయంలో తప్పు జరిగింది అనేటువంటిది స్పష్టంగా చెప్తూ ఉంటే, కల్తీ జరిగిన కల్తీలో జంతుకో అవశేషాలు ఉన్నాయి అని చెప్తా ఉంటే, లేదు అని చెప్పుకునేటువంటిది నిజంగా అది మీకే సాధ్యమైంది అనేటువంటిది మీకు ఈ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరదలుచుకున్నాం, ఇది ఇక్కడతో ఆగకూడదు. ప్రజలకు వాస్తవాలు అనేటువంటివి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఇది ఒక రాజకీయ కోణంలో మేము ఎప్పుడు కూడా చూడడం లేదు. రాజకీయాల కోసం తిరుమలని, వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం మేము ఏమాత్రం కూడా చేయట్లేదు. ఇప్పటికైనా వాళ్ళ వైఖరిలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను.